100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను గత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని మోసం చేసిన అరవింద్కు ఈసారి బుద్ధి చెప్పాలని కోరారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దన్నారు. దేశంలో కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షణ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని చెప్పారు. రాజ్యాంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదం పొంచి ఉందన్నారు. నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న రేవంత్ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేయాలని పిలుపునిచ్చారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు రేవంత్. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం, కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాక వేలాడుతున్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు సీఎం. సవాల్ మీద నిలబడే వ్యక్తి అయితే అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. ఆరుమూరు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడు అందరి ఖాతాలు వేసిన ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. నేనన్న హరీష్ రావుతోని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. క్లోజ్ అయిన నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ఓపెన్ చేయించే బాధ్యత తనదేనని, దీనిపై మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు రేవంత్ రెడ్డి. బ్యాంక్ గ్యారంటీ కింద ఈ మధ్య 42 కోట్లు చెల్లించామని చెప్పారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులకు మేలు చేస్తామని చెప్పారు సీఎం. ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే. వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలే. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలే. ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు తీసుకురాలే, మహిళా డిగ్రీ కాలేజు తీసుకురాలే. మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇందూరు రైతులు రైతు బిడ్డ జీవన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.